స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు కొత్తగా తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శివధర్ రెడ్డి. రాష్ట్రానికి 6వ డీజీపీగా నియమితులైన ఆయన ఇవాళ లక్డీకపూర్లోని డీజీపీ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముందు ఆయన ఆఫీసులో ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల నుంచి ఆశీర్వచనం తీసుకున్నారు. రాష్ట్ర డీజీపీగా 1994 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. లక్డీకాపూల్లోని డీజీపీ కార్యాలయంలో ఆయన వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని బాధ్యతలు తీసుకున్నారు. 1994 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన శివధర్ రెడ్డి తొలుత ఆంధ్రప్రదేశ్ కేడర్లో పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆయన తెలంగాణ కేడర్కు మారారు. గ్రే హౌండ్స్లో అడిషనల్ ఎస్పీగా పనిచేసిన శివధర్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో కూడా విధులు నిర్వహించారు. ముఖ్యంగా ఉగ్రవాద కదలికలను గుర్తించడంలో, వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేయడంలో శివధర్ రెడ్డి కీలక పాత్ర పోషించి మంచి గుర్తింపు పొందారు. లోకల్ బాడీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు కొత్త డీజీపీ శివధర్ రెడ్డి. ఇప్పటికే సన్నద్ధత పూర్తి చేశామన్నారు. పోలీస్ శాఖలో 17,000 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. వాటిని భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. మావోయిస్టుల జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు. ఆయుధాలను వీడిన మావోయిస్టులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు శివధర్ రెడ్డి. ఫస్ట్ ఛాలెంజ్ మనకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మంత్ లోనే దాని కార్యక్రమం అవుతుంది. ఈ నెక్స్ట్ 1.5 to 2 months ఇందులో పూర్తిగా బిజీగా ఉంటాం. ఈ ఎలక్షన్స్ ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించిందని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం. అధికారులు కూడా ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు అలా చేయవలసినటువంటి బేసిక్ ఎక్సర్సైజ్ చేసినారు. ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కూడా ఆ ఎక్సర్సైజ్ ఒక కల్మినేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ కి సన్నద్ధం అవుతాం. సోషల్ మీడియా పోస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు కొత్త డీజీపీ శివధర్ రెడ్డి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో పిచ్చి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవన్నారు. వ్యక్తిత్వ హననం, ఫ్యామిలీ మెంబర్లపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. తమకు రెడ్, బ్లూ, వైట్ బుక్కులు తెలవని, కేవలం పోలీస్ బుక్కే తెలుసన్నారు శివధర్ రెడ్డి. మాకు పింక్ బుక్, బ్లూ, రెడ్, వైట్ అట్లా ఏముండదు. మాదంతా ఓన్లీ ఖాకీ బుక్. ఖాకీ బుక్ అంటే సిఆర్పిసి, ఐపీసీ చట్టాలతో ప్రకారం పోతాము. ఆ ఖాకీ బుక్ అంటే అన్ని కలిస్తే ఖాకీ బుక్ అవుతుంది. ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మిగతా కలర్ సంబంధం లేదు. సోషల్ మీడియా సంబంధించి వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అట్లా కాకుండా ఆ ఫేక్ న్యూస్ అది కూడా చేయొద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ 4 walls ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా, ఏం విమర్శ చేసుకున్నా, ఏ సద్విమర్శ చేసుకున్నా, ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా దారి తప్పి అది నేరంగా మాత్రం తప్పకుండా వీల్ ఎంటర్. ఇవాళ బాధ్యతలు స్వీకరించిన తరువాత సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు డీజీపీ శివధర్ రెడ్డి. ఈ సందర్భంగా లా అండ్ ఆర్డర్ పై సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే స్థానిక